మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కోలీవుడ్ స్టార్ ధనుష్ తో శేఖర్ కమల ట్రైలింగ్వల్ మూవీ ప్లాన్ చేశాడు. అయితే ఇందులో కింగ్ నాగార్జున గెస్ట్ రోల్ వేయబోతున్నాడట. 3 భాషల్లో తనే గెస్ట్ గా మెరవనున్నాడట. ఇక ఫిల్మ్ టీమ్ కూడా ఈ విషయాన్ని తేల్చేసింది. కింగ్ నాగార్జున కొత్త మూవీ నా సామిరంగా అంటూ పోస్టర్ రూపంలో ఝలకిస్తోంది. కొరియోగ్రాఫర్ అయిన బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. బెజవాడ ప్రసన్న కుమార్ ఈ మూవీ స్క్రిప్ట్ అందించాడు. మహేష్ బాబు సెప్టెంబర్ 1 నుంచి యాక్షన్ సీక్వెన్స్ కి సిద్ధమయ్యాడు. అలా గుంటూరు కారం కొత్త స్కెడ్యూల్ యాక్షన్ సీక్వెన్స్ శుక్రవారం నుంచి మొదలు కానుంది. ఇందులో శ్రీలీల కూడా జాయిన్ కానుంది. నితిన్ తో వేణు శ్రీరామ్ తీయనున్న మూవీ తమ్ముడు. ఈ సినిమాను సమ్మర్ కి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక మార్చ్ 29 కి తమ్ముడు మూవీ రిలీజ్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తీయబోయేది పీరియాడికల్ డ్రామా అంటున్నారు. ఇక ఈ సినిమాకు సోషియో ఫ్యాంటసీ ఫ్లేవర్ ని కూడా యాడ్ చేస్తున్నాడట మాటల మాంత్రికుడు. అయితే ఈ ప్రాజెక్టు సంక్రాంతికి సెట్స్ పైకి వెళ్లబోతోందని ప్రచారం జరుగుతోంది. జైలర్ మూవీ టీం వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటోందట. ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ పేరున్న జెర్రీని జైలర్ లో ఓ కిల్లర్ ధరించాడు. దాని మీద అభ్యంతరం రావడంతో ఆ సీన్ తీసేందుకు జైలర్ టీం సిద్ధమైంది. రాజ్ తరుణ్ తో ఏఎస్ రవికుమార్ తీస్తున్న మూవీ తిరగబడరా సామి. ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది మన్నారా చోప్రా. అయితే ప్రెస్ మీట్ లో హీరోయిన్ తో దర్శకుడు ప్రవర్తించిన తీరు వివాదమైంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ భారీగా పెరిగింది.